మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం? మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. ఎందుకు గొడవలు అవుతున్నాయో తెలియదండి. ప్రతి చిన్నదానికి అనుమానం. అసలుకి అనుమానం ఏంటమ్మా? ముందు ఒక షాపింగ్ మాల్ కి ఇద్దరం కలిసి వెళ్ళామండి. ఒక చీర ఏదో బాగుంది, బేరం గురించి మాట్లాడుతున్నారు. ఎవరా అబ్బాయి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నీకెంత ముందు పరిచయం ఉందా? ఎప్పుడైతే పాప పుట్టిందో అప్పటి నుంచే కొంచెం తాగుడికి బాగా అలవాటు అయ్యాడు. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒప్పుకోలేదు, అబార్షన్ కావాలని చేయించాడు. ఒక్కసారి నాకు సరైన కారణం కావాలి మేడం నా భర్త నుండి. ఈ అనుమానాలకు ఒక హద్దు పొద్దు లేకుండా పోతుంది. ప్రతిసారి పడి 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 చేసిన విషయాలను నాకు తెలియదు అనుకుంటున్నావా? నేనేం చేశానండి? అసలు ఏంటి రాజు గారు, ఏం జరుగుతుంది మీ ఇంట్లో? పాప పుట్టక ముందు మిల్క్ మ్యాన్ తో మాట్లాడింది, పాప పుట్టక ముందు పోస్ట్ మ్యాన్ తో మాట్లాడింది, పాప పుట్టక ముందు కొరియర్ వాడితో మాట్లాడింది. మరి అప్పుడు మాట్లాడితే లేనటువంటి తప్పు పాప పుట్టిన తర్వాత ఎందుకు స్టార్ట్ అయింది? డిగ్రీలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాడని కొన్ని విషయాలు తెలిసాయి సార్ తన గురించి నెగటివ్ గా. ఎవరో ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది చెప్పారు నాకు. చాలా మంది మందు వేస్తూ ఉన్నారు అక్కడ. ఏ గాడిదలు చెప్తే ఆ గాడిదల మాట వెంటనేనా మనం? పద్దాకా మొబైల్ చెక్ చేస్తా ఉంటాడు. అదేదో స్పై యాప్ మేడం, ప్రతిసారి ఫోన్ లో చెక్ చేసుకొని మనిస్తూనే ఉంటాడు. స్పై వైర్ ఏదో పెట్టారంట కదా ఫోన్ లో, ఏమైనా దొరికినాయా డేటా మీకు? ఎవరితోనా సీక్రెట్ గా ఎవరన్నా ఐ లవ్ యూ అని చెప్పడం ఏమైనా విన్నారా? ఇప్పుడున్న పరిస్థితిలో తనని అనుమానించకుండా ఎలా ఉండాలి చెప్పండి సార్. ఆఫీస్ కి రిజైన్ చేసేసి ఆ గడప బయట కూర్చోండి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? సార్ చెక్ చేయించుకోవాలి. మీ మతి భ్రమించింది మీకు, మీరు బ్యాలెన్స్ లో లేరు. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే కళ్యాణ్ గారు. అలేఖ్య అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేశారండి. రిలేషన్లో చిన్న చిన్న అనుమానాలు, పొరపాట్లు అవి ఎక్కడి దాకా వెళ్ళిపోతుందంటే రిలేషన్ కూడా కాదు, మ్యారీడ్ లైఫ్లో జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవటం, అర్థం చేసుకోలేకపోవటం, ఎటువైపు తప్పు జరిగిందో తెలుసుకోలేకపోవటం, వీటి వల్ల టోటల్గా జీవితాన్ని అక్కడితో క్లోజ్ చేసేసుకున్నారు ఆ రిలేషన్ని. కానీ ఇదివరకు రోజుల్లో చూడండి కళ్యాణ్ గారు, మనకి మేనత్తలు, పిన్నులు, ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి షేర్ చేసుకునే వాళ్ళు. కనీసం నాకు ఈ సమస్య ఉంది, నేనేం చేయాలి, ఏంటంటే వాళ్ళు ఇదిగో దీన్ని నువ్వు ఇలా ట్రీట్ చేయి, ఇట్లా మాట్లాడు, అట్లా ఉండు అని చెప్పారు. పెద్దది కూడా కాదండి, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, ఏం చేయాలో తెలియట్లా, ఇష్టం వచ్చిన నిర్ణయం తీసేసుకుంటున్నారు, తొందరపాటు నిర్ణయం. నాకైతే ఒక విషయం హ్యాపీగా అనిపించింది ఏంటంటే, అట్లీస్ట్ మన తలుపు తడుతున్నారు కొంతమంది అయినా, పూర్తిగా అని నేను చెప్ప 0% అయినా మన దాకా వస్తున్నారు. హ్యాపీగా అనిపిస్తా ఉంది నాకైతే. రైట్, మరి అలైక్యతో మాట్లాడదామండి. కాల్ చేయమంటారు? హలో నమస్తే అండి, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. అలేఖ్య గారా మాట్లాడేది? అవునండి, థాంక్స్ అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒకసారి మీ ప్రాబ్లం ఏంటో మాట్లాడతారండి? సరే. నమస్తే అలేఖ్య. నమస్తే. చెప్పండి అమ్మా. సార్, నేను ఖమ్మం నుండి మాట్లాడుతున్నాను సార్. మా హస్బెండ్ పేరు వచ్చేసి రాజు. నాకు పెళ్ళై ఒక 4 years అవుతుంది సార్. అరేంజ్డ్ మ్యారేజ్ 4 years అవుతుంది. అవునండి. 2 years బానే ఉన్నాం సార్. అంతా మంచిగా అవుతుంది. అయితే మీరేం చేస్తుంటారండి అలెక్కి గారు? మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. తను మీ వారు? మా వారు చిన్న ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకే. జాయింట్ ఫ్యామిలీనా లేకుంటే మీరిద్దరే ఉంటున్నారా? లేదు, అంటే అత్త వాళ్ళతోనే ఉండేవాళ్ళం మొన్నటి దాకా. ఈ మధ్య పాప ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుండి కొంచెం వేరే కాపురం పెట్టాను. ఓకే. అప్పటిదాకా అంత మంచిగానే ఉందండి. కాకపోతే కొంచెం పాప పుట్టిన తర్వాత కొంచెం గొడవలు బాగా అయ్యి కొంచెం మా ఇద్దరి మధ్య బాగా దూరం జరిగింది. అంటే పాప వయసు ఎంత అప్పుడు? పాప పుట్టి ఎంత కాలం అయింది? ఒక 2 years అలా ఉంటుంది. కొంచెం బాగా గొడవలు, చీటికి మాటికి అనుమానం పడతా ఉంది. అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే దొంగచాటుగా వచ్చి వినడం. ఏంటమ్మా, మీ పేరెంట్స్ తో మీరు మాట్లాడుతుంటే అతను దొంగచాటుగా వచ్చి వింటూ ఉంటారా?
అవునవునండి. ఓకే, అది ఓకే. కానీ దానికి ముందు ఇంకో పదం వాడారు, అనుమానం ఏంటమ్మా? అంటే కొంచెం బాగా ప్రతిదానికి అనుమానించాడండి. ఎవరితో మాట్లాడాలన్నా ఓకే, అనుమానం. ఇది ఇదివరకు ఓకే. నేను కొంచెం ఒక చిన్న జాబ్ చేసేదాన్నండి. అయితే ఇంకా అక్కడ మా ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా ఎంప్లాయీస్ పక్కన, ఉమ్. ఆ కొలీగ్స్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా అలానే ఇప్పుడు అనుమానించేవారు. కాదండి, పెళ్ళైన తర్వాత లేని అనుమానం పాప పుట్టాక ఎందుకు మొదలైంది అతనికి? ఉమ్, అదే నాకు అర్థం కాలేదండి. అంటే నా సైడ్ నుండి ఎప్పుడు ఎలాంటి మిస్టేక్ లేదు. నేనేం చేశానో నాకు అర్థం కాలేదు. ఎందుకు గొడవలు అవుతున్నాయో తెలియదండి. ప్రతి చిన్నదానికి అనుమానం అసలుకి. ఎవరైనా మగోళ్ళతో మాట్లాడేటప్పుడు బాగా కొంచెం అనుమానంగా చూస్తున్నారండి. అంటే అంతకు ముందు ఒక షాపింగ్ మాల్ కి ఇద్దరం కలిసి వెళ్ళామండి. అప్పుడు వేరే కాల్ ఏదో వచ్చిందని చెప్పి పక్కకి వెళ్ళారు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఉమ్. ఈ లోపు నేను ఆ చీర ఏదో బాగుంది, దాని గురించి ఒకసారి బేరం గురించి మాట్లాడుతూ ఆయన మంచిగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ Right. మాట్లాడుతున్నారు. ఆ, ఆ. అది మా ఊరొచ్చి చూశారు. చూసి ఏంటి అలా నవ్వుతూ మాట్లాడుతున్నావు అంటే, లేదు ఇలా చీర ఒకటి బాగుంది అని చెప్పేసి దాని గురించి మంచిగా మాట్లాడుతున్నాను అని చెప్పాను. ఓకే, ఓకే. అక్కడ దాకా బానే ఉన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత నుండి మళ్ళీ దాని గురించి గొడవ. ఎవరా అబ్బాయి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నీకు అయ్యో. ఇంతకు ముందు పరిచయం ఉందా, ఇలా అయితే చాలా కష్టం కదా. ఎక్కడైనా అంతకు ముందు కాలేజ్ లో కూడా ఏమన్నా పరిచయాలు ఉన్నాయా, ఇలానే ఇంతకు ముందు చేసావా, ఈ అబ్బాయితో మాట్లాడుతున్నావు ఆ అబ్బాయితో మాట్లాడుతున్నావు, ప్రతి ఒక్కరితో ఇదే గొడవ అండి. ప్రతిసారి ఇలానే బాధపెడుతూనే ఉంటారు. ఏదన్నా ఎవరితో సంబంధం లేదు తప్పుకోగలరు మాకు. కానీ. పద్దాకా మొబైల్ చెక్ చేస్తా ఉంటాడు. అదేదో స్పై యాప్ అంట మేడం. ప్రతిసారి ఫోన్ లో చెక్ చేసుకొని పెట్టాడు. నువ్వు ఇంట్లో కూడా నా ఎవరితోనైనా ఇళ్ళలో- మాట్లాడావు, అంతకు ముందు ఏదో చేసావు అని చెప్పి ప్రతిసారి అనుమానిస్తూనే ఉంటాడు. అంటే ప్రత్యేకంగా పాప పుట్టిన తర్వాతే ఎందుకు, దానికి ముందు ఎందుకు లేదు అనేది నాది జయ మేడం యొక్క చిన్న డౌట్ అమ్మా. అవును. అది మీరు కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు. ఎప్పుడు నాకు కొట్టాడమ్మా? నాకు తెలియదండి. కొట్టడం అలాంటిది ఏం చేయలేదండి. చేయలేదు. కానీ ప్రతిసారి అనుమానిస్తా బాగా. అంటే అది ఒక మానసిక వ్యాధి మేడం, చెప్పుకోలేకపోతున్నాను అంతే. ఎలా పడితే అలా మాట్లాడతాడు మేడం. పుట్టిన తర్వాత కూడా మాట్లాడే స్వేచ్ఛ ఇంకా ఇవ్వలేకపోతున్నాడు. ఎవ్వరితో మాట్లాడకూడదు, తనతోనే ఉండాలి అంటే ఎంతవరకు మేడం అసలు అదంతా? అవునమ్మా, అవును. కానీ వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా అతనికి? అంతకు ముందు ఏం లేదు మేడం. ఎప్పుడైతే పాప పుట్టిందో అప్పటి నుంచే కొంచెం తాగుడికి బాగా అలవాటు అయ్యాడు. something అప్పుడు దాకా పాప. ఏమీ అక్కడ ఆ. లేదు. లింక్ ఉంది మేడం, సంథింగ్ అవును డాక్టర్ సమ్ గారు. ఇన్సిడెంట్. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒప్పుకోలేదు. అబార్షన్ కావాలని చేయించాడు. నేను అప్పటికి వద్దు అని, పిల్లలు నాకు కావాలని ఉండిద్దని ఎంత ముత్తుకున్నా కూడా వెళ్ళలేదు మేడం. అబార్షన్ బలవంతంగా చేయించాడు. అదేంటమ్మా, నువ్వు ఎలా ఒప్పుకున్నావమ్మా? ఒప్పుకోలేదు మేడం. నేను అప్పటికే వాదిస్తూనే ఉన్నాను, నాకైతే ఇష్టం లేదని చెప్పేసి. అంటే అంత అంటే గోల్ చేసిన తర్వాత ఇంకా తప్పలేదు మేడం వెళ్ళక. మీ పేరెంట్స్ కి తెలుసమ్మా ఇలా అబార్షన్ చేయించుకున్నావు నువ్వు అని? తెలుసండి. నా ప్రమేయంతో ఏదో కడుపులో ఇంకా మంచిగా బాగోదు అని చెప్పి చేయించుకున్నట్టు మాత్రమే తెలుసు. అదేలే, సరే, కానీ తన కన్సర్న్ తోనే చేయించినట్టుగా చేయించుకున్నట్టుగా క్రియేట్ నమ్మించాడు. చేశాడు. కానీ ఈ స్థాయి అవును. ఇబ్బందులు మీ పేరెంట్స్ కి ఎప్పుడైనా చెప్పుకున్నావమ్మా, ఇలా ఇబ్బంది పెడుతున్నాడని? లేదు, ఎలా చెప్పుకోవాలి సార్ అసలు? ఏమని చెప్పుకోవాలి? ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మంచిగానే చూసుకుంటారు కదా, ఎవరు నమ్ముతారు చెప్పండి? కానీ నువ్వు తప్పు చేయనప్పుడు అమ్మా, నువ్వు తప్పు చేయనప్పుడు ఒక మనిషి ఆ మాట తీరు, ఆ పద్ధతి, ఆ ఉక్కిరి బిక్కిరి వాతావరణం అలా క్రియేట్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిపోతున్నప్పుడు నీ మౌనం అనేటటువంటిది ఇండైరెక్ట్ గా అతని మనసులో ఒక అంగీకారం. పయ్యా పెట్టినా ప్రశ్నించలేదు, మొబైల్ చెక్ చేసినా కూడా నీ యొక్క రెబెలియన్ కానీ రిటాలియేషన్ కానీ చూపెట్టలేదు, గొడవ పడక్కర్లేదు. కానీ ఇది నా హక్కు, ఇది నా ఆలోచన, ఇది నా స్వేచ్ఛ, నేను ఇప్పటివరకు ఎప్పుడు నమ్మకంగానే ఉన్నాను, నిక్కచ్చిగానే ఉన్నాను, కాబట్టి నువ్వు ఏదైనా అలాంటి పని చేస్తే నేను ప్రశ్నిస్తాను. నువ్వు ఎందుకు అలాగా ప్రెషర్కి అలా సకంబ్ అయిపోయి ఎవరికి భయం చెప్పకుండా? సార్ నాకు నిజంగా ఎక్కడ మళ్ళీ విడిపోతే. ఇప్పుడు అమ్మ నాన్నలకి తెలిసిందంటే వాళ్ళు బాధపడతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండలేము. పాప పుట్టిన తర్వాత అసలు ఇంకా పట్టించుకోవడమే మానేశాడు. ప్రతి దానికి గొడవలు. ముందు నుండి ఉంటే అడిగేవాళ్ళం సార్. కాకపోతే ఇప్పుడు సడన్ గా పాప పుట్టిన తర్వాత చేంజ్ అయిపోతే ఇంకా మనిషిని ఎన్నిసార్లు అని అడుగుతాం సార్ అసలు. Correct. నేను అడిగి విసిగిపోయాను మేడం. కనీసం నాకు ఆ కారణం తెలుసుకొని నాతో ఇరువట్లో మంచిగా ఉంటే చాలు మేడం, అంతకు మించి ఏం లేదు. అందుకే మీకు ఆ మెయిల్ పెట్టడానికి కారణం కూడా అదే. అమ్మ, నీలాంటి అమ్మాయిలకి ఒక చిన్న మాటగా చెప్తానమ్మా, అనుమానం అనేటటువంటిది ఈ రోజుల్లో చాలా కామన్ సబ్జెక్ట్ అయిపోయిందమ్మా. కొంతమంది బయటకు వచ్చి నీలా మాట్లాడుతున్నారు, కొంతమంది 5, 10, 20 సంవత్సరాల పాటు అణిగిమణిగి అదే వాతావరణంలో ఉండిపోతున్నారు మేడం. ఈ అనుమానం పెరగటానికి కూడా ఫిక్స్డ్ డెల్యూజనల్ డిసార్డర్ అని అంటూ ఉంటాం, చాలా కామన్, చాలా ఇళ్లలో. ఎక్కడికి వెళ్ళి బతకాలి సార్ ఇలా అయితే? అందుకే మేడం విడిపోమని మేము చెప్పమమ్మా, అసలు అది కాదు. కానీ మన కాళ్ళ మీద మనం నిలబడాలమ్మా. ఎప్పుడు పదే మేము చెప్పేది అదే, ఒక భరోసా. అది
ఒక్కసారి నాకు సరైన కారణం కావాలి మేడం నా భర్త నుండి. ఓకే. ఈ టార్చర్ అసలు పడలేకపోతున్నాను మేడం. ప్రతిసారి ఇలా ఈ అనుమానంతో అసలు నా వల్ల కావట్లేదు మేడం. సరేనమ్మా, నేను ఇప్పుడు అడిగి విసిగిపోయాను మేడం. మీరన్నా కొంచెం అడిగి ఎలాగోలాగా సమాధానం వచ్చేలా చేయండి మేడం అంతే. సరే మేము అడిగాము లేకపోతే మేము ఎంటర్ అయ్యామని తెలిసి అతను నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారనుకో, మరి నువ్వు దేనికి అంటే నీ రియాక్షన్స్ ఏంటి? నువ్వు ఎలా అతని ఇచ్చే ఆన్సర్ని బట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. నేను ఏదో రకంగా తేల్చుకుంటాను మేడం. నా వల్ల కావట్లేదు మేడం. నేను భరించి నా కోపిక నశించిపోతుంది. ఓకే, సో నీ అమ్మ, నీ ఇంకో- ఆలోచన నీకు ఉంది కానీ ఎటొచ్చి కారణం తెలుసుకోవాలనుకుంటున్నా. మా పాపని ఎలా చూసుకుంటాడు? ఇందాక డాక్టర్ గారు నేను కూడా అదే అనుకున్నాము. పాపను అసలు పట్టించుకోడు మేడం. ఆహా, పాపకు అసలు ఏమి చేయడు. పాప ఉందో లేదో అనేది కూడా ఏమి ఉండదు. ఏం చేద్దాం డాక్టర్ గారు? అంటే అమ్మాయికి ఆ ధైర్యం ఉంటే కనుక ఒకసారి అతనికి ఫోన్ కలిపితే మనం అన్న ఆవిడ ప్రత్యేకంగా ఈ రోజు ఏంటంటుంది అంటే నేను పడలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, అవును. కానీ అట్లీస్ట్ కారణం తెలుసుకుంటే నాకు మనసు సంతృప్తిగా ఉంటుందని అంటుంది. మరి మాట్లాడదామంటారు ఒకసారి? మాట్లాడదాం అమ్మా. మాట్లాడదాం సార్. రైట్, మరి మీరు కలుపుతారా ఫోను? సరే సార్. అతని పేరు రాజ్ అన్నారు కదా? అవును సార్, అవును. ఓకే, ఓకే, ఒకసారి కనెక్ట్ చేయమ్మా. కనెక్ట్ చేసి మీరు రెగ్యులర్ గా మాట్లాడుకోండి ఒకసారి, తర్వాత చెప్పండి బ్యాక్ ఎండ్ లో మేము ఉన్నామని. ఓకే. రైట్. कॉल को होल्ड पे रखा है, कृपया लाइन पर बने रहें। హలో హలో, ఏమండి, ఎప్పుడు వస్తున్నారు ఇంటికి? వస్తానులే. అలా కాదండి, అంటే మామూలుగా అడిగాను ఎప్పుడు వస్తారా ఏంటో అని చెప్పి. పాప పుట్టిన తర్వాత నుండి నాతో అసలు మంచిగా మాట్లాడట్లేదు. అదే ఏమన్నా ఏమైంది అని చెప్పేసి మిమ్మల్ని అందుకు ముందు కూడా అడిగాను. మీరు సరిగ్గా అసలు మాట్లాడట్లేదు, నాతో ఇదివరకులా ఉండట్లేదు. నీకు అలా అనిపిస్తుందా? కనీసం పాపను కూడా పట్టించుకోవట్లేదు. నువ్వు చేసిన వేషాలని నాకు తెలియదు అనుకుంటున్నావా? నేనేం చేశానండి? చెప్పు, విషయం ఏంటి చెప్పు. ఎందుకు కాల్ చేసావు? నా వల్ల కావట్లేదు అని చెప్పేసి నేను మెయిల్ పెట్టాను అంగమేని జీవితం వాళ్ళకి. కనీసం సార్ పెట్టారా? ఎన్నాళ్ళని చేస్తారు ఇలాగా? మీ అనుమానాలకు ఒక హద్దు పొద్దు లేకుండా పోతుంది. ప్రతిసారి పడి 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 ఏదో చేశాను ఏం చేశాను చెప్తాను కదా తెలుసుకునేది. అనుమానిస్తున్నానంటే దానికి అర్థం ఉంది కాబట్టి అనుమానిస్తున్నాను. అంటే నిజం ఉందా అండి అందులో? రాజుగారు నమస్తే, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నామండి. తప్పని పరిస్థితిలో లైన్ లో ఉన్నాము. సింపుల్ క్వశ్చన్, స్ట్రైట్ ఫార్వర్డ్. 2 years క్రితం బాగా ఉన్న భర్త 2 years నుంచి ఎందుకు ఇలా మారిపోయాడు అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. ఆ అమ్మాయి ప్రత్యేకంగా కారణాల గురించి అంటుంది. నేను ఏం తప్పు చేశాను 2 years బ్యాక్, దానివల్ల నా భర్త ఇలా మారిపోయాడు, అడుగు తీసి అడుగేస్తే కనుక అనుమానం, నా పరిస్థితి అస్సలు బాగాలేదు అని అంటుంది. అసలు ఏంటి రాజుగారు, ఏం జరుగుతుంది మీ ఇంట్లో? ఈ విషయం ఇంత దాకా వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇంత దాకా రానవసరం లేదు. ఏదైనా ఉంటే ఈ విషయం ఇంట్లో మాట్లాడుకుంటే అయిపోయేది. 2 years బట్టి ఏమైంది మాట్లాడుకున్నారు? ఇంత దాకా నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చింది. ఇన్ని రోజులు గుట్టుగా ఉన్నాను. ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కానీ ఇంత దాకా తీసుకొచ్చింది కాబట్టి నేను అసలు విషయం చెప్తాను సార్ మీకు తప్పకుండా. కాంప్ కోసం పుట్టింటికి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను సార్. అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి మందు పార్టీలో ఉన్నప్పుడు ఒక విషయం నాకు తెలిసింది తన గురించి. తన డిగ్రీలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, తను ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాడని నాకు కొన్ని విషయాలు తెలిసాయి సార్ తన గురించి నెగటివ్ గా. ఓకే, ఎవరు చెప్పారు మీకు డిగ్రీ నుంచి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడని? ఒక పర్సన్ చెప్పారు సార్, పేరు చెప్పాలో వద్దో తెలియదు కానీ అతను నాకు చెప్పాడు సార్. అతను ఒక్కడే చెప్పలేదు సార్, ఇంకా వేరే వాళ్ళు కూడా నాకు డౌట్ వచ్చి అది నిజమా కాదా అని పరీక్షిద్దామని ఇంకొంతమందిని అడిగాను. వాళ్ళ నుంచి కూడా అదే సమాధానం వచ్చింది సార్. తనకి తన వెంట పడ్డాడని వాళ్ళ అమ్మ నాన్నకు కూడా తెలుసు సార్. వాళ్ళు కూడా నాకు ఈ విషయం చెప్పలేదు. వాడు వెంటపడ్డాడులేండి. ఈ అమ్మాయి వెంటబడిందా? ఈ అమ్మాయి వెంటబడిందని కూడా చెప్పారు వాళ్ళు? చెప్పారు సార్, అదే చెప్పారు. అందుకే కదా నాకు అనుమానం పెరిగింది తన మీద. భార్గవ్ అని ఒక అతను ఉన్నారు సార్. భార్గవ్ తన బాయ్ ఫ్రెండ్ అంట. యా, తెలీదా నీకు? భార్గవ్ అనే వ్యక్తి ఉన్నాడా? భార్గవ్ అని మేము చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయి ఉండేవాడు మా క్లాస్మేట్ అని. ఓకే, కానీ ఆ విషయాన్ని పట్టుకొని సరే, ఆ విషయాన్ని అతను పట్టుకున్నా మేము పట్టుకోవట్లేదు. ఫస్ట్ నువ్వు మాకు వివరణ ఇయ్యి. ఆ భార్గవ్ అనేటటువంటి వ్యక్తితో అసలు మీ ఫ్రెండ్షిప్ ఏంటి, తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పమ్మా. అతను క్లారిటీ ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటికైనా మనసిప్పి అడిగాడు కాబట్టి ఇప్పుడు కోపం తెచ్చుకోవటం ఇవన్నీ కాదు. తను జస్ట్ క్లాస్మేట్ మాత్రమే సార్. మంచిగా మాట్లాడేవాడు.
అయితే ఉండండి తను లవ్ మాటలేనా? నువ్వు తనతో కలిసి సినిమాకి వెళ్ళలేదా? బాగానే ఎంక్వైరీ చేశాడు. మొత్తం అంతా డేటా నేను ఉందిగా. ఎంక్వైరీ చేశాను, ఆ, అర్థమైందా? ఆ. తనతో కలిసి సినిమాకి వెళ్ళావు, షాపింగ్లకి వెళ్ళావు, వీటికేమంటావు చెప్పు సమాధానం. నువ్వు ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని నా మీద నిందలేయడం ఆపేసి, అర్థమైందా? అమ్మా అసలు సినిమా ఏం అమ్మ సినిమా తెలియకుండా అలా ఎలా మాట్లాడుతావు నువ్వు? వదిలేసాయి. సినిమాకి వెళ్ళాడా, షాపింగ్ మాల్కి వెళ్ళావు అనేది మేము అడగట్లేదు. అసలు భార్గవ్ అనే వ్యక్తితో మీకు ఏమైనా సంబంధం ఉందా పెళ్లికి ముందు? సార్ నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. తను లవ్ అని వెంటపడేవాడు. వాడు అయితే ఆ విషయం మా అమ్మ వాళ్ళకి కూడా తెలుసు. దాని గురించి పెద్ద గొడవ అయ్యింది. ఓకే. అంతవరకే. నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు ఆ నీకు అబ్బాయి అతని మీద. మీద ఎటువంటి ఫీలింగ్స్, ఒపీనియన్ లేదు, మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఎటువంటి ప్రేమాయణం feelings లేదు. జరగలేదు. ఫుల్ స్టాప్. ఎలాంటిది లేనప్పుడు నువ్వు సినిమాకి ఎలా వెళ్ళావు? ఆ? అలా ఎలా చెప్తావు నువ్వు? ఇప్పుడు సినిమాకి వెళ్ళటం సినిమాకి పొరపాటు. వెళ్ళాను, ఎన్ని వెళ్ళాను, ఎవరో మీరు ఏదో చెప్తే నమ్మేస్తారా? అసలు మీరు నన్ను అడగాలి కదా. ఎవరో ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది చెప్పారు నాకు. చాలా మంది మందు వేస్తూ ఉన్నారు అక్కడ. ఆ ప్రయాణం ఇప్పుడు కూడా కొనసాగుతుందని అంటావా, లేదంటే ఈ అమ్మాయి పెళ్లికి ముందు జరిగినటువంటి సంఘటన ఇప్పుడు మీకు చెప్పలేదని కోపమా? సార్ అదొక్క విషయం కాదు సార్, దాంతో పాటు ఆమె అందరితోనూ జోవియల్ గా మాట్లాడుతుంటది, రాసుకొని పూసుకొని మాట్లాడుతుంటది. మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎవరో పర్సన్ తో నవ్వుకుంటూ, అంటే అంత మూవ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? తను తెలియని పర్సన్ తో మాట్లాడడం తప్ప సార్? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు 10 మంది మనం తిరిగే ప్లేసుల్లో మనం అందరితో కలిసి మాట్లాడతాం. మాట్లాడినంత మాత్రం తప్ప ఎలా అయితే సార్ అసలు అది? పెళ్లికి ముందు కూడా షాపింగ్ మాల్లో కస్టమర్స్ దగ్గర, అదే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్ముకునే వాళ్ళ దగ్గర అమ్మాయి మాట్లాడింది. పాప పుట్టక ముందు మిల్క్ మ్యాన్ తో మాట్లాడింది, పాప పుట్టక ముందు పోస్ట్ మ్యాన్ తో మాట్లాడింది, పాప పుట్టక ముందు కొరియర్ వాడితో మాట్లాడింది. మరి అప్పుడు మాట్లాడితే లేనటువంటి తప్పు పాప పుట్టిన తర్వాత ఎందుకు స్టార్ట్ అయింది? అంటే ఈ కథ తెలియటానికి ఇప్పుడు వేరే అబ్బాయితో మాట్లాడటానికి సంబంధం ఏంటి? అప్పటిదాకా నాకు అనుమానం రాలేదు సార్, కానీ తను ఇలా నాకు ఎప్పుడైతే తన గురించి ఈ విషయం తెలిసిందో, ఆ డిగ్రీ ఆ బాయ్ ఫ్రెండ్ గురించి అప్పుడు నుంచి మీరు బుర్రపడైపోయింది అనుమానం అంటారు. అనేది పెరిగింది సార్. అనుమానం ప్రతిదీ అంటారు, నాకు బుర్రపడైపోయింది. అనుమానంగానే ఉంది. ఏదో చెప్తే తను ఫోన్ లో కూడా అసలుకి మీరు నా- ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా సార్ పక్కకెళ్ళి మాట్లాడుతుంటుంది. నా ముందు మాట్లాడొచ్చు కదా, పక్క రూమ్ కి వెళ్ళి మాట్లాడుతుంటుంది. అందుకే మెసేజ్ నేను చాటింగ్ spy కూడా పెట్టింది. నేను వచ్చినప్పుడు పక్కన పెట్టేస్తుంది ఫోన్, అప్పటిదాకా చాటింగ్ చేస్తూ ఉంటుంది. కాదు, ఏదో అసలు పెట్టారంట ఇవన్నీ కదా, స్పై వైర్ ఏదో పెట్టారంట కదా ఫోన్ లో. ఏమైనా దొరికినాయా డేటా మీకు? ఎవరితోనా సీక్రెట్ గా పెట్టారు ఎవరన్నా సార్. ఐ లవ్ యూ అని చెప్పడం ఏమైనా విన్నారా? లేదు సార్, వినలేదు. మరి ఎందుకు పెట్టారు ఆ బగ్గు? మీరు కానీ ఎందుకు అసలు నమ్ముతారు అసలు అలాగా? కొండంతవి ఎలకను కూడా పట్టలేదు మీరు. కాదండి, ఇప్పుడు లేదు సార్. ఎవరో చెప్పండి నలుగురు పనికిరాని వాళ్ళు మీ జీవితంలో నిప్పులు పోయటం గురించి మీరిద్దరు సుఖంగా హ్యాపీగా ఉన్నారు, సంతోషం భరించలేక 4 మాటలు అనుకున్నారు. సరే, ఆ అమ్మాయి చెప్పింది, భార్గవ్ ఎవడో నాకు తెలియదు అనే మాట అయితే ఆ అమ్మాయి అనలేదు. ఫ్రెండ్లీగా ఉండేవారు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఒక వ్యక్తి వెంటపడ్డాడు. సరే, సినిమాకి వెళ్ళిందో మాల్కి వెళ్ళిందో ఫ్రెండ్లీగా తనైతే ఆ ఉద్దేశంతోనే వెళ్ళింది. వాడు ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకోవటానికి ట్రై చేశాడు. కావాల్సుకున్నటువంటి ప్రేమ వాడికి ఈరోజు దక్కలేదు. దక్కకపోవటం ఏంటంటే 4 నోట్ల 4 విధాలుగా ప్రచారం చేస్తుంటాడు. ఆ 4 గాడిదలు గేదెలు వీళ్ళు అనమాట. ఎవరైతే మీరు కూర్చుని మందు కొట్టారో వాళ్ళు. ఆ బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు మీ బ్రెయిన్ లో విషం పెడితే కనుక 2 ఇయర్స్ పాటు వెనక ముందు చూసుకోకుండా, నిజ నిర్ధారణ లేకుండా, మీ వైఫ్ ని ప్రశ్నించకుండా 2 ఇయర్స్ పాటు అనుభవించుకున్నటువంటి ఒక భయంకరమైన నరకాన్ని ఆ అమ్మాయి చూపెట్టారు. చక్కగా పిల్ల పుట్టిందనేటటువంటి ఆనందం సంతోషం లేకుండా ఒక భయంకరమైనటువంటి నరకాన్ని మీరు ఆ అమ్మాయికి చూపెట్టారు. అంతేనండి. ఏ గాడిదలు చెప్తే ఆ గాడిదల మాట వింటమేనా మనం? మరి అమ్మాయి ఇలా ఏమో సార్, చేస్తే నాకు ఆ టైంలో నాకు అలా అనిపించింది సార్. కాదండి, నాకు మీకు కూడా అంత ఊరికే సంవత్సరాలు చెప్పారు సార్. ఈ ఉద్దేశాలు ఇవన్నీ పెట్టుకుని నాతో ఇలా ఉండేదానికన్నా మీరు అడుగుంటే నేను చెప్పేదాన్ని కదా. అమ్మ, ఇప్పుడు భార్గవ్తో నువ్వు ఏమైనా ఎవరో ఏదో చెప్తే మాట్లాడుతున్నావా? ఎలా నమ్మేస్తారు అసలు? అలాగే ఇప్పుడు భార్గవ్తో నీకు కాంటాక్ట్ ఉందా? ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా భార్గవ్తో మాట్లాడావా? మాట్లాడేవా? లేదు సార్, నేను ఎప్పుడు మాట్లాడలేదు. తను అలా వెంటబడినప్పుడు అప్పటి నుండి నేను ఇంట్లో చెప్పేశాను, అలా గొడవలు అయినా ఇంకా అంతవరకే. ఇప్పుడు ఏమండి? కాలేజ్ లో ఉన్నప్పుడు రాజుగారు చాలా సార్, సింపుల్ అలా లాజిక్ రాజుగారు. అనుకుంటుంది, కానీ నాకు అనుమానంగా ఉంది సార్. తనతో ఇంకా కంటిన్యూ చేస్తుందేమో అనిపిస్తుంది. ఇంకా అనుమానిస్తా. ఇప్పటికీ అదే మాట, ఇంకా అనుమానం 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 అనుమానం. కాదు, చాలా తప్పుడు మాటలు ఇవన్నీ కూడా. క్యారెక్టర్ని, ఒక ఆడపిల్ల యొక్క క్యారెక్టర్ని చాలా నమ్మకంగా, ఒక ఆడపిల్ల చాలా తన జీవితంలో అంటే చాలా ఎక్కువగా విలువ ఇచ్చేటటువంటి ఒక అంశం ఏదన్నా ఉంది అంటే కనుక తన క్యారెక్టర్ని, అటువంటి క్యారెక్టర్ని ఈరోజు మీరు కంప్లీట్గా అసాసినేట్ చేశారు. 2 ఇయర్స్ పాటు మీరు జర్నీ చేశారు పిల్ల పుట్టేంత వరకు. ఆ 2 ఇయర్స్లో మీ భార్య ఏంటి అనేటటువంటి అండర్స్టాండింగ్ మీకు లేదా అండి? మీరు మీ వైఫ్ని సేవ్ చేస్తారా, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా? మీరు నాశనం చేయాలని ఎందుకు అనుకుంటాం సార్? ఎగ్జాక్ట్లీ నాశనం. ఆల్రెడీ 2 ఇయర్స్ పాటు అమ్మాయి నరకం అనిపించింది. మీరు అక్కడ తలాడించి ఉండు, నేను వస్తాను, ఉండు, ఆ భార్గవ్ ఎవడో తెలుసుకుంటాను అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు మీ ఇంటికి. వాళ్ళ నలుగురికి ఎటువంటి మెసేజ్ పంపించారు?
అక్కడే మీరు చెప్పు తీసి ఒరే ఏంట్రా మీరు వాగేది నా పిల్లం గురించి, ఎంత దమ్ము ధైర్యం ఉంటారో మీరు వాగుతున్నారు, నా పిల్లం ఏంటో నాకు తెలుసు కబడ్దార్ అంటే కనుక వాళ్ళ నోర్లు అక్కడ మూసుకుపోయి ఉండేది. ఈ పాటికే 10 మంది వెళ్ళి ఇంకో 20 మందికి చెప్పుంటారు. సార్ అర్థమైంది సార్ నాకు, కానీ ఈ రోజులు ఎలా ఉన్నాయి సార్? ఎలా ఉన్నాయి ఈ రోజులు? ఇలాంటి సిచ్యువేషన్ లో సార్ అది కాదు సార్, ఇప్పుడున్న సోషల్ మీడియా, తన దగ్గర ఫోన్ ఉంది, ఎప్పుడు ఎవరితో మాట్లాడుతుందో తెలీదు. ఇప్పుడున్న పరిస్థితిలో తనని అనుమానించకుండా ఎలా ఉండాలి చెప్పండి సార్. ఆఫీస్ మీరు ఒక పని చేయండి, ఆఫీస్కి రిజైన్ చేసేసి ఆ గడప బయట కూర్చోండి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మరి మీరు అంతే కదా, మీకు అనుమానం కదా, ఆఫీస్కి వెళ్ళినా దొడ్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా ఆవిడ ఏం చేస్తున్నారని మీకు భయం. ఇంకేంటి? ఏమండి చూడండి, లోకం ఎలా మారినా, సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందినా, మన చేతుల్లో అనుక్షణం ఫోన్లు ఉన్నా కూడా ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటుందండి. ప్రతి ఆడపిల్లకి ఒక ఇంగితం అనేటటువంటిది ఉంటుంది. పెళ్ళి అంటే ఒక గౌరవం అనేటటువంటిది ఉంటుంది. తల్లిదండ్రులు పెంచినటువంటి ఒక విధానం మీద ఒక నమ్మకం ఉంటుంది. ఇలాంటి అంశాలు ఏమి ఉండవండి. మీడియాలో ఆడేవాడు ఐ లవ్ యూ అంటే నేను ఐ లవ్ యూ అని చెప్పేసి కొట్టుకుపోవటమేనా? అన్నీ ఒకేలా ఉంటాయా? అన్ని బంధాలు అన్ని సందర్భాలు ఒకేలా ఉంటాయా? అలా జనరలైజ్ చేస్తారా? మీకు తెలీదా మీ భార్య గురించి? మేము చెప్పాలా మీ భార్య గురించి? ఎవడో విషబీజం నాటినంత మాత్రాన ప్రపంచం అంతా ఇలాగే ఉంది కాబట్టి ఆ ప్రపంచం అనేటటువంటి కెరటంలో నా భార్య కూడా కొట్టుకుపోతుందని అనే ఉద్దేశమా మీది? ఏం మాట్లాడుతున్నారు సార్ బాబు? మీరు ఒకసారి చెక్ చేయించుకోవాలి. మీ మతి భ్రమించింది మీకు. మీరు బ్యాలెన్స్లో లేరు. మీరు బ్యాలెన్స్లో లేరు. నేను 110% చెప్తాను, మీరు బ్యాలెన్స్లో లేరు. మార్చుకుంటే బాగుంటుంది సార్. తను కనిపించిన వాళ్ళతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటుంది. వద్దన్నా కూడా మీరు తప్ప మగవాళ్ళందరూ పూజలే మీ కళ్ళల్లో. ఎదురుగా ఎందుకు సార్ అంత మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం ఏంటి? మూవ్ ఆన్ అంటే అసలు ఏంటి మీ ఉద్దేశం? ఒకటి చెప్పరా, నాకు అసలు అర్థం కావట్లేదు. ఏం బాబు ఈ చీర ఎంత అంత చెప్తున్నావు, ఎంతకి ఇస్తావు అంటే కనుక అది మూవ్ ఆనా? అదేనా మీ మూవ్ ఆన్? లేదా అతనికి తన నెంబర్ ఇచ్చి అతని నెంబర్ అమ్మాయి తీసుకొని రెగ్యులర్ గా చాట్ చేస్తోందా ప్రతి ఒక్కరితో? ఏం మాట్లాడుతున్నారండి? మూవ్ ఆన్ అంటే ఏంటండి? మూవ్ ఆన్ అంటే ఏంటి? జరిగేది ఆవగింజ అయితే కనుక మీ ఊహ కొండంత. మీరు ఊహించుకుంటున్నారు, అల్లుకుంటున్నారు, ఒక సినిమా స్టోరీ రాసుకుంటున్నారు. మీరు పచ్చ కావడిలో వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. అంతే మేడం, ఎక్కడో జరిగేటటువంటి కథ మీ వైఫ్ కి అప్లై చేసుకుంటున్నారు. మీ భార్య అయ్యా, నీ కూతురికి తల్లి. ఏంటో కాదు, నీ బ్రెయిన్ ఏంటో అయ్యింది. నేను ఇలా అంటున్నాను అనుకోకండి. అర్జెంటుగా ఈరోజు ఆ అమ్మాయి ఇంకో ఆలోచనలో ఉంది, నేను వెళ్ళిపోతానండి, నాకు ఇంక నమ్మకం లేదని అంటుంది ఆ అమ్మాయి. అర్జెంటుగా నీ బ్రెయిన్ కరెక్ట్ చేసుకోకపోతే మీ కుటుంబాన్ని ఎవరు కాపాడలేరు. ఒక ఈఎంఐయే కాదండి, ఎవ్వరు మీకు జీవితంలో భాగస్వామిగా రారు మీ ఆలోచనలు ఇలానే ఉంటే. ఒక ఆడపిల్ల ఒక అబ్బాయితో మాట్లాడితే తప్ప, ఏదైనా మగ అమ్ముకునేటటువంటి వాడితో మాట్లాడితే తప్ప, వాళ్ళ కళ్ళల్లోకి చూస్తే తప్ప, పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే తప్ప. పోనీ మీరు స్పైవేర్ పెట్టి 2 years పాటు సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఏం దొరికిందంటే ఏమీ దొరకలేదు. అయినా కానీ మీ అనుమానమే. మీ అమ్మాయి మీ ఆవిడ స్మార్ట్ ఫోన్ ఇసురు కొట్టింది మీ మొహాన్ని, అయినా కానీ అనుమానమే. పోనీ ఏదన్నా ఉందా? మీరు చెప్పలేకపోతున్నారా? పర్సనల్ గా మాట్లాడతారా డాక్టర్ గారితో? చెప్పండి. నేను చాలా గుండెల మీద చేసుకుని ధైర్యంగా చెప్తున్నాను, యు ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఇమోషన్స్. మీ ఫీలింగ్స్, మీ ఇమోషన్స్, మీ ఆలోచనల మీద మీరు పట్టు కోల్పోయారు. ఆ వినకూడనటువంటి మాట ఊళ్ళో విన్న తర్వాత. నా భార్య అలైకి అంటే నాకు చాలా ఇష్టం సార్, ప్రాణంగా చూసుకున్నాను సార్. చంపేస్తున్నారు కదా. అయితే నాకు ఆ విషయం తెలిసిందో విలేజ్ కి వెళ్ళాక ఎవరైతే చెప్పారో అప్పటి నుంచి ఆ సమయం నుంచి నా మైండ్ లో ఒక ఆ విధంగా నాకు అనుమానం అన్నది పెరిగింది తన మీద. నాకు చాలా ఇష్టం సార్, ప్రాణంగా ఉపయోగం ఏముందండి? ఎందుకంటే ఆ మాటలు ప్రాణానికి ప్రాణము అంత పెద్ద మాటలు వద్దు, మ్యాచ్ అవ్వట్లేదు కదా ఇక్కడ. ఇప్పుడు నీ ప్రేమ అంటే కనుక హ్యాపీగా ఉండాలి, అనుమానం అంటే కనుక క్లియర్ చేసుకోవాలి. మీరు సింపుల్గా పిచ్చి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇంటికి వచ్చి 2 మాటల్లో క్లియర్ చేసుకుని ఉంటే కనుక బాగుండేది. సార్ ఏంటో సార్, నా మైండ్ నా కంట్రోల్లో లేదు సార్. నాకు చాలా పెయిన్ఫుల్ గా ఉంది సార్. నాకు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు సార్ నా లైఫ్ లో. ఇప్పుడు ఆయన ఇప్పుడు కరెక్ట్ గా ఆలోచిస్తున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటాలేక. ఇప్పుడు నువ్వేమంటావమ్మా? సార్ నాకు భయం అవుతుంది సార్, మళ్ళీ వచ్చిన తర్వాత ఎప్పట్లానే బిహేవ్ చేస్తాడేమో అని చెప్పి. అమ్మా ఫస్ట్ టైం ఇదంతా నువ్వు నమ్మినా నమ్మకపోయినా సైంటిఫిక్ గా 2-3 వాస్తవాలు నేను నీకు చెప్తాను. దయచేసి నాకున్న అనుభవం అవనియండి, జయ మేడంకు ఉన్నటువంటి ఆలోచన అనుభవం అవనియండి, ఒక 2 నిమిషాలు మీరు వినండి అమ్మా. ఇప్పటి వరకు 2 years ఎప్పుడు వచ్చి మీ హస్బెండ్ గంటల తరబడి నువ్వు ప్రశ్నించినా కూడా నిజం చెప్పలేదు. మేము అరగంట మాట్లాడేటప్పటికి నిజం చెప్పాడు. స్టెప్ 1. స్టెప్ 2లో ఏమన్నాడు?
అదే పనిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే కనుక నువ్వు మాట్లాడేటటువంటి దాంట్లో అర్థం లేదు. ఇది నువ్వు మానసికంగా లోపలే పెట్టుకుని ఆ నలుగురు మాట్లాడినటువంటి మాటల మనసులో పెట్టుకుని ఎవరిని అడగకుండా క్లారిఫై చేసుకోకుండా నీ పాటిగా నువ్వు ఏదో ఊహించేసుకుని ఆడవాళ్ళందరూ కూడా తప్పులు చేస్తూనే ఉంటారు కాబట్టి నా భార్య కూడా సోషల్ మీడియాలో నిమగ్నమై ఈవిడ కూడా తప్పులు చేస్తుంది అనేటటువంటి ఒక భ్రమలో ఒక విధంగా మానసికంగా అతని మీద అతను కంట్రోల్ కోల్పోయాడు అనేది రెండో అంశం మనకు చెప్పాడు అలైక్య. ఓకే, మూడోది ఏమన్నాడు, నాకు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది కాబట్టి ఈ కన్ఫ్యూజన్లో నా ఫ్యామిలీని పోగొట్టుకోవాలనుకోవట్లేదు అలైక్య అంటే నాకు పంచ ప్రాణాలు, నన్ను సరిదిద్దండి సార్, నా కన్ఫ్యూజన్ క్లియర్ చేయండి అని 3 అన్నాడు. ఇప్పుడు వచ్చి ఎప్పుడు అన్నాడా 2 yearsలో? సో రైట్. సో కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడు ఇటువంటి మనిషి మీద అనుమానం పడి మీరు పెట్టివేడ సర్దుకుని ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోవాలి అంటే ఇదే పనిగా 100 సార్లు 100 మందితో ప్రామిసులు చేసి ఇంటికి వచ్చిన తర్వాత షారా మామూలే అన్నటువంటి విధంగా పాత పద్ధతిని కొనసాగిస్తే అమ్మ 100 సార్లు నువ్వు అవకాశం ఇచ్చే ఇంకా అవకాశాలు ఇవ్వటం కూడా అనవసరం, వెళ్ళిపో అమ్మ అని మేమే చెప్పుండేవాళ్ళం. ఫస్ట్ టైం అతను తప్పును అంగీకరించాడు, ఫస్ట్ టైం నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాడని ఒప్పుకున్నాడు, ఫస్ట్ టైం నా కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఏ ట్రీట్మెంట్ కన్నా రెడీ అని అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఒక నమ్మకంతో ఒక అవకాశం ఇవ్వాలి, తర్వాత నేను నీకు గ్యారంటీ ఇస్తాను, నో ప్రాబ్లం, మీ యొక్క జీవితానికి నేను గ్యారంటీ ఇస్తాను. అతనికి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, ఆ డిప్రెషన్ని మనం క్లియర్ చేద్దాం ట్రీట్మెంట్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా, మంచి మనిషి అవుతాడు, మీరిద్దరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ముందుకు. ఫస్ట్ టైం చెప్తున్నారమ్మా అలైక్య డాక్టర్ గారు, ఖచ్చితంగా నేను నాది గ్యారంటీ అని, అంతేనా కళ్యాణ్ గారు? అవుతుంది మేడం, నో ప్రాబ్లం. సూపర్ సూపర్. చూడుమా, ఆలోచించండి మీరు. చెప్పండి సార్, తప్పకుండా మీరు ఏమంటే అక్కడికి వస్తాం సార్. సూపర్ సూపర్. ఇప్పుడు చెప్పాల్సింది మీరు కాదండి, అలైక్య అని చెప్పనివ్వండి. నాతో మంచిగా ఉంటే చాలు. థ్యాంక్ యూ అలైక్య, మా మీద నమ్మకం. థ్యాంక్ యూ అమ్మా అలైక్య, ఖచ్చితంగా పరిష్కారం ఉన్న సమస్య, భయపడద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా, రైట్ అండి రాజు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్. వాళ్ళ ముందు అడగకూడదని ఆగాను. అడుగడుగున అనుమానం ఉండే మనిషిని మార్చగలుగుతామంటారండి? అంటే మేడం ఇక్కడ ఏమైందంటే మనం రొటీన్ గా మాట్లాడుకునేటటువంటి అనుమానం కాదు మేడం, ఇది అడుగడుగున అనుమానం ఉంది, భయంకరంగా హింస పెట్టాడు, బాధ పెట్టాడు. కానీ ఇక్కడ అలేఖ్య చేసినటువంటి తప్పు ఏంటంటే అది గోప్యంగా ఉంచింది. ఇటువంటి అనుమానం పడేటటువంటి వాళ్ళకి ఏమీ లేదు మేడం, ఒక థర్డ్ పార్టీకి నమ్మకం ఉండేటటువంటి ఒక థర్డ్ పార్టీకి రిస్క్ తీసుకుని లీక్ చేయాలన్నమాట ఈ న్యూస్, ఎవరో ఒకరు మీడియేషన్ చేయాలి, అది ఇంపార్టెంట్. యూజువల్గా ఈ అనుమానం పడేటటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళే తర్జన భర్జనకు లోన్ అవుతా ఉంటారు, ఎదుటి మనిషిని హింస పెడతా ఉంటారు, వాళ్ళు అనుకున్నది నిజం అనుకుంటారు. నువ్వు అనుకున్నది ఊహా భ్రమ అనేటటువంటిది ఒక సైంటిఫిక్ పరంగా నాలాంటి వాళ్ళు కానీ ఇంకో డాక్టర్ కానీ లేదంటే వయసు అనుభవం ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరన్నా చెప్తే కనుక సడన్ గా అనుమానం ఒక మెట్టు దిగి రివర్స్ లో ఆలోచించడం మొదలవుతారు. అవును నేనే అతిగా ఆలోచిస్తానేమని చెప్పి. ఇప్పుడు మనం చేస్తుంది కూడా రాజుగారి విషయంలో అదే. మనం ఏం చేసాం బాబు, నువ్వు రెట్రోస్పెక్టివ్ గా ఆలోచించుకో, సమాజం ప్రపంచంలో ఎవరో ఎక్కడో ఏదో సోషల్ మీడియాలో చూడటం వలన అది కాస్త నీ భార్య అప్లై చేయటం వల్ల, ఒక నలుగురు తాగేసేటటువంటి మత్తులో నీకు వినకూడనటువంటి మాట నీకు చెప్పడం వల్ల ఈ విధంగా నువ్వు ఒక ఊహాజనకమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయావు, డిప్రెషన్లోకి వెళ్ళావు. దాంతోపాటు నువ్వు మందు అనేది అలవాటు చేసుకుని నీ యొక్క మానసిక స్థిరత్వం అనేది కోల్పోయావని చెప్పగానే అతను రియలైజ్ అయ్యి అవును సార్ నేను కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఎంత దీర్ఘకాలికమైనటువంటి ఎంత లోతైనటువంటి అనుమానం ఉన్నా కూడా ఆ గుట్టు విప్పటం అనేటటువంటిది ఇటువైపు ఉన్న పార్ట్నర్ బాధ్యత. రైట్. ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది 2 years పాటు ఎవరికి చెప్పలే, పరువు అని చెప్పి ఎవరికి చెప్పలే, మనకి ఫస్ట్ టైం చెప్పింది 2 years లో. ఓకే, అది తప్ప. వాళ్ళు నెగిటివ్ గా తీసుకోరంటారా? మళ్ళీ ఎందుకు నువ్వు వేరే వాళ్ళకి చెప్పావు, థర్డ్ పర్సన్ ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? అందుగురించి ఇద్దరికి నమ్మకం ఉన్న ఒక వ్యక్తి, ఇద్దరిని ఒకే విధంగా చూసి ప్రేమించేటటువంటి వ్యక్తి, ఓన్లీ అలేఖ్యకి తెలిసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు. బోత్ సైడ్స్ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు నేను న్యూట్రల్ పర్సన్ మేడం, ఒక డాక్టర్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అబ్బాయి నువ్వెవరయ్యా నా జీవితంలో నేను పెద్ద ప్రశ్న అడగకుండా సార్ చెప్పండి సార్ అంటే ఇన్ఫాక్ట్ అతను కూడా మానసికంగా ఈ ప్రశ్నకి సమాధానం గురించి వెయిట్ చేస్తున్నాడని నాకు అనిపించింది మేడం. రైట్, సూపర్ అండి. చూద్దాం యాజ్ వీళ్ళు వచ్చి మీతో మాట్లాడేలాగా నేను కూడా ఒకసారి మాట్లాడతాను అలేఖ్యతో. చాలా థ్యాంక్స్ కళ్యాణ్ గారు, నమస్తే.